అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం సెమ్ 3 ఏదైతే నూతనంగా మార్చబడిందో కోర్స్ 3 ఇంగ్లీష్ బిట్ 3 గ్లోబల్ ఫ్యూచర్ ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో దాంట్లో ఉన్నటువంటి ఈమెయిల్ రైటింగ్ అనేటటువంటి టాపిక్ని అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏదైతే టెక్స్చువల్గా ఇచ్చారో ఆ ఎగ్జాంపుల్ అనేది ఇక్కడైతే మనం చూస్తున్నాం. ఈమెయిల్ రైటింగ్ అయితే ఇవ్వబడుతుంది. అంటే జస్ట్ లైక్ లెటర్ రైటింగ్ మనం ఒక ఈమెయిల్ అనేది రాయమంటారు. ఈమెయిల్ రాసి డీటెయిల్స్ కావాల్సినటువంటి డీటెయిల్స్ని అడిగి తెలుసుకోమని అడగడం జరుగుతుంది. ఎగ్జామ్లో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. వీ హ్యావ్ సీన్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఎ మొబైల్ ఫోన్ ఆన్ ద వెబ్సైట్. ఓ వెబ్సైట్లో చూశారు మీరు మొబైల్ ఫోన్ చాలా బాగుంది, అడ్వర్టైజ్మెంట్ చూశారనమాట. అండ్ యూ లైక్డ్ ఇట్, మీకు బాగా నచ్చింది. యూ వాంట్ టు బై ఇట్ అండ్ మీరు కొనుక్కోవాలనుకున్నారు. సో యూ వాంట్ టు హ్యావ్ సమ్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. అయితే ఆ ఫోన్ గురించినటువంటి పూర్తి వివరాలని మీరు తెలుసుకోవాలనుకున్నారు. రైట్ అండ్ ఈమెయిల్ టు manager@bestbuy.com. కాబట్టి మీరు ఏం చేయాలి, ఒక ఈమెయిల్ రాయాలి. బెస్ట్ బై ఏదైతే ఆ సైట్లోని మీరు చూశారు కాబట్టి నాకు ఇంకా దాని గురించినటువంటి వివరాలు కావాలి అనేసి మీరైతే అడగాల్సి ఉంటుంది. డిగ్రీ 3rd సెమిస్టర్కి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది, దయచేసి గమనించండి. అండ్ కొన్ని పాఠ్యాంశాలు డిగ్రీ 3rd సెమ్లో ఇవరకే ఉన్నవి. ఏవి ఇంట్రడక్షన్ కావచ్చు, గ్రీటింగ్స్ కావచ్చు, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ కావచ్చు, ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అవన్నీ యాజ్ టీస్గా మరలా అదే విధంగా ఉంచబడినాయి. ఆ విషయాలను గమనించండి. అండ్ ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అనేది కానివ్వండి, వేరే లీవ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అయితే ఇంకా మిగతావి కూడా మీకు అవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు మనం టెక్స్చువల్గా అడిగినటువంటి ఏదైతే ప్రశ్న ఉందో దానికి సంబంధించినటువంటి ఈమెయిల్ని అయితే మనం రాస్తున్నాం. అండ్ పూర్తిగా మీకు ఇక్కడ ఈ ప్లేలిస్ట్లో అన్నీ కూడా మీకైతే అందుబాటులో ఉంచబడి అండ్ ఫర్దర్గా కొత్తవి కూడా చేయబడతాయి యాజ్ పర్ ది న్యూ సిలబస్. అవన్నీ కూడా మీకు ఒక వరుస క్రమంలో ఇవ్వబడుతుంది. అండ్ ఈ వీడియోలో మీకు ఇక్కడ ఐకార్డ్స్ అనేవి వస్తుంటాయి మీరు మొబైల్లో చూస్తున్నట్లయితే. అండ్ వాటిని బట్టి మీరు క్లిక్ చేస్తే అండ్ టోటల్ సిలబస్ని అయితే మీరు సులభంగా పొందొచ్చు. ఎప్పుడైనా సరే అప్డేటెడ్ సిలబస్ అనేది మీకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ చూసారు మీరు. అండ్ bestbuy.comకి ఫోన్ గురించిన వివరాలు అడుగుతూ మీరు ఒక ఈమెయిల్ని అయితే రాయాల్సి ఉంటుంది. ఈమెయిల్ అసలు మనం ఎట్లా రాస్తాము ఏంటనేది ఒక ఐడియా ఉంది. ఇప్పుడు ఇంకొంచెం మనం ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలో చూద్దాం. ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు ఈ ఈమెయిల్ అనేది టు అడ్రస్ అవుతుంది. ఈమెయిల్ టు అని ఉంది కదా, అంటే టు అడ్రస్ అనమాట. మరి ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది కదా, మన ఈమెయిల్ ఉంటుంది. మన ఈమెయిల్ని డైరెక్ట్గా మన ఈమెయిల్ని రాయొచ్చా అంటే యూ కెన్ రాయొచ్చు. ఫ్రమ్ మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు రాస్తారు, @gmail.com పెడతారు. అండ్ టు ఏదైతే ఉందో మనకి ఇచ్చారో రైట్ ఈమెయిల్ టు అన్నారు కదా, అది టు ఇట్లా పెడతాం టు అండ్ manager@bestbuy.com ఇది అవుతుంది. ఈ విధంగా ఫ్రమ్ టు అడ్రస్లు రాసిన తర్వాత మనం వచ్చేసి సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. ఏ పర్పస్ మీద మనం ఇది రాయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం కొన్ని డీటెయిల్స్ కావాలి మొబైల్ ఫోన్ గురించి, కాబట్టి దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ రాస్తాయి. ఎంక్వైరీ అబౌట్ మొబైల్ ఫోన్ లేదా సింపుల్గా ద మొబైల్ ఫోన్ డీటెయిల్స్. మీకు ఒక మోడల్ నెంబర్ తెలుసు అనుకోండి, ఆ మోడల్ నెంబర్ రాసి డీటెయిల్స్ అని కూడా రాయొచ్చు సబ్జెక్ట్. తర్వాత సాల్యుటేషన్ ఉంటుంది. డియర్ సార్ ఆర్ మేడం, సార్ ఆర్ మేడం అనేది మనం రాస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మేనేజర్ కానీ లేదా ఇది ఎవరైతే అందుకుంటారో సరో తెలీదు, మేడమో తెలియదు, కాబట్టి డియర్ సార్ ఆర్ మేడం కామా ఐ రీసెంట్లీ సా ద అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎ మొబైల్ ఫోన్ ఆన్ యువర్ వెబ్సైట్. మీ వెబ్సైట్లో bestbuy.com వెబ్సైట్లో నేను ఒక ఫోన్ చూశాను. ఐ లైక్ ద ఫోన్ వెరీ మచ్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఐఎమ్ ఇంట్రెస్ట్ ఇన్ బయింగ్ ఇట్, నేను కొనాలని కూడా అనుకుంటున్నాను. కైండ్లీ సెండ్ మీ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ద ఫోన్. నాకు ఫోన్కి సంబంధించినటువంటి ప్రతి వివరం కావాలి. ఐ వుడ్ లైక్ టు నో ఇట్స్ ప్రైస్, దాని వెల ఎంతో కావాలి.
అండ్ దాని స్పెసిఫికేషన్స్ కావాలి, వారంటీ పీరియడ్ ఎంతవరకు మీరు ఇస్తారో కావాలి, అవైలబుల్ కలర్స్ ఏ కలర్స్ ఉన్నాయి, బ్లాక్, వైట్, రెడ్ ఇలాంటివి ఉన్నాయి, పేమెంట్ ఆప్షన్స్ మీ దగ్గర యూపీఐ కానీ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటివి ఉన్నాయా, అండ్ డెలివరీ ఛార్జెస్ ఎంత అవుతాయి, ఇలా ప్రతి డీటెయిల్ నాకు పంపించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఆల్సో లెట్ మీ నో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డిస్కౌంట్స్ ఆర్ స్పెషల్ ఆఫర్స్. ఎప్పుడైనా కానీ స్పెషల్ ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఒకవేళ ఇప్పుడు రన్ అవుతున్నా ఫ్యూచర్లో ఈ ఫోన్ కొనుక్కోవడానికి నాకు కొంత ఏదైనా ధర తగ్గుతుందన్న ఆ విషయం కూడా రాయండి. ఐ లుక్ ఫార్వర్డ్ టు యువర్ రిప్లై ఎట్ ద ఎర్లియస్ట్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు రిప్లై ఇస్తారని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. రిగార్డ్స్. మనకి చూడండి, ఎప్పుడైనా ఈమెయిల్కి రిగార్డ్స్ అనేది బెస్ట్ అనమాట. అంటే బెస్ట్ రిగార్డ్స్ అని కూడా రాయొచ్చు. ఓకే, రిగార్డ్స్ అని కనుక రాశారు అంటే ఇంకా వేరే జనరల్గా మనం లెటర్స్కి యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ ఇలాంటి రాస్తాం. అలాంటి ఏం అవసరం, జస్ట్ రిగార్డ్స్ కామా మీ పేరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ బెస్ట్ రిగార్డ్స్ అని కూడా రాసుకోవచ్చు. రిగార్డ్స్ కామా మన పేరు రాసేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఈమెయిల్ అనేది మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫ్రమ్ అడ్రస్ అనేది ఉండాలి. ఫ్రమ్ మన పేరు @gmail.com, yahoomail.co.in ఇట్లా రాసుకోవచ్చు. టు ఏదైతే వారు ఈమెయిల్ టు రాయమన్నారో టు అడ్రస్ పెడతాం, ఆ అడ్రస్ రాస్తాం. సబ్జెక్ట్ ఎంక్వైరీ అబౌట్ మొబైల్ ఫోను, డియర్ సార్ ఆర్ మేడం. ఓకే, శాల్యుటేషన్ అంటారు. ఇది వచ్చేసి బాడీ ఆఫ్ ది ఈమెయిల్ డీటెయిల్స్ అనమాట. అడుగుతున్నది ఏదైతే రీసెంట్లీ సాదా అడ్వర్టైజ్మెంట్ అవన్నీ కూడా మనం ఈ విధంగా రాస్తాం. చివరిలో థ్యాంక్ యూ ఒకటి పెడతాం. అండ్ రిగార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రిగార్డ్స్ దేనికైనా రిగార్డ్స్ పెట్టుకోవచ్చు. మీరు రాసే ఎటువంటి ఈమెయిల్కైనా రిగార్డ్స్ పెట్టేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా టోటల్గా మనం అయితే ఈమెయిల్ అనేది ప్రజెంట్ చేస్తాం. దీనికి సంబంధించినటువంటి ఇంకొన్ని మెయిల్స్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వెరిఫై చేసుకోవడానికి మనకు వచ్చేసి చాలా తక్కువ ఇచ్చారు. టెక్స్ట్ బుక్లో 5 మించి ఇవ్వలేదు. అందులో కూడా ఏం చేశారంటే ఇంప్రూవ్ ద ఈమెయిల్ అన్నారు. అంతే తప్ప ఈమెయిల్ గురించి రాయడానికి 2 ఇచ్చారు. కాబట్టి అలాంటి మరి కొంత అవగాహన ఉండేందుకు గాను అదిగోండి కొంచెం బెటర్ ఏవైతే పూర్ శానిటేషన్ మీద మున్సిపల్ కమిషనర్కి అట్లా రాయమన్నటువంటి ఈమెయిల్ ఇట్లాంటివి కొన్ని ఇంగ్లీష్కి సంబంధించి తెలుసుకోవడానికి CLTకి రాయమన్న ఈమెయిల్ ఇలాంటి కొన్ని ఉదాహరణగా అయితే పెట్టడం జరిగింది. అండ్ మీకేంటంటే ప్రాక్టీస్ పర్పస్ మీకు ఉపయోగపడుతుంది. సేమ్ ఇప్పుడు మనం ఇది చూస్తుంది AP డిగ్రీ 3rd సెమిస్టర్ ఏదైతే గ్లోబల్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి వాటిలో అడిగినటువంటి ప్రశ్న అయితే మనం అయితే చూసామన్నమాట. ఇలానే ఫర్దర్గా ప్రతిదీ కూడా మీకైతే అందుబాటులో ఉంచబడుతుంది. iCards ద్వారా మీరే టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. స్క్రీన్స్ ద్వారా టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగారనుకోని అండ్ మీకు టోటల్ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదంటే టైటిల్ ఉంటుంది, ఈ వీడియో టైటిల్ క్లిక్ చేశారనుకోండి ఈ వీడియో టైటిల్ని మీకు చక్కగా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. 24/7 మీరైతే అక్కడి నుంచి టోటల్ ప్లేలిస్ట్లు అన్నీ కూడా అందులో ఉంటాయి. జస్ట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ద్వారా టోటల్ సిలబస్ని మీరు సులభంగా పూర్తి చేసేందుకు మీరైతే యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని అడగడం ద్వారా కూడా మీరు టోటల్ ప్లేలిస్ట్ ఏదైతే ఉంటుందో అది మీరైతే పొందొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.